నా హెల్త్ కండిషన్ అయితే అస్సలు బాలేదు. నేను ఈ సిచ్యువేషన్లో హెల్త్ కండిషన్ బాలేకపోయినా సరే ఈ సిచ్యువేషన్లో ఈ వీడియో అప్లోడ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం కారణం అయితే అల్విన్ గురించి. తను నన్ను వదిలేసి అయితే హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడో కూడా అర్థం కావట్లేదు. చూస్తాడని అప్లోడ్ చేస్తున్నాను. అసలు నువ్వు చూస్తావని నేను అప్లోడ్ చేస్తున్నాను అల్విన్. అసలు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేకపోతే వాడుకొని వదలడానికి చూస్తున్నావా? కనీసం నా మీద ప్రేమ అనేదే లేదా? నువ్వు ఇంత కూడా ఆలోచించుకోకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు హైదరాబాద్. నువ్వు కనీసం నీకు గుర్తొస్తున్నాను అసలు నువ్వు ఆలోచిస్తున్నావా నా గురించి? నువ్వు వస్తే నా గురించి అన్నీ చేస్తా, నా పక్కన ఉంటావు, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుందని అనుకుంటున్నాను. కనీసం నువ్వు ఆలోచించి నా గురించి వస్తావని అనుకుంటున్నాను నాన్న. ప్లీజ్ నాన్న, నా గురించి రా నాన్న. దగ్గరికి వెళ్ళాలో తెలీదు, అసలు హాస్పిటల్కి ఏటేటి చెయ్యాలో కూడా తెలీదు. ఇంట్లో ఒక్కరిదాన్నే ఉంటున్నాను నాన్న. నన్ను ఒక్కరిదాన్ని వదిలేసి నువ్వు వెళ్ళిపోయావు నాన్న. నాకు ఎలా ఉండాలో ఏం తినాలో కూడా తెలియట్లేదు నాన్న. అసలు నువ్వు ఉంటే నాకు అన్ని ఆలోచనలు వస్తున్నాయి నాన్న. ప్లీజ్ నాన్న, రా నాన్న నా గురించి. నేను ఎక్కడైనా చచ్చిపోయిసారి మాత్రం నువ్వు నాకు రెస్పాన్స్ అవ్వకపోతే నేను చచ్చిపోతాను అల్విన్. లవర్కి చెప్పే మాటలు, ఫ్రెండ్స్కి చెప్పే మాటలు చాలా తేడా ఉంటుంది నాన్న. ప్లీజ్ నాన్న, నా గురించి రా నాన్న. నా గురించి ఆలోచించు నాన్న. అందరికందరు హ్యాపీగా ఫ్యామిలీతో పాటు వాళ్ళ పార్ట్నర్స్తో పాటు ఉంటున్నారు. కనీసం నువ్వైనా సరే ఆలోచించి నా దగ్గరికి రావాలనుకున్నా నాన్న. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. నేను ఇంత స్లోగా మాట్లాడుతున్నాను, ఇలా ఇంత డల్గా ఉన్నాను అంటే మీరే అర్థం చేసుకోవాలి. నా హెల్త్ కండిషన్ అయితే అస్సలు బాగాలేదు. నేను ఈ సిచ్యువేషన్లో హెల్త్ కండిషన్ బాగాలేకపోయినా సరే ఈ సిచ్యువేషన్లో ఈ వీడియో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నేను ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే, నేను ఇంత హాస్పిటల్లో నిన్న కూడా హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాను. బట్ నా హెల్త్ కండిషన్ అస్సలు బాగాలేదు, చాలా క్రిటికల్గా ఉంది. నాకు డాక్టర్స్ కూడా రిపోర్ట్స్ అయితే నాకు ఈరోజు వచ్చాయి. ఈ రిపోర్ట్స్ అయితే నాకు ఈరోజు జస్ట్ ఇందాకే వచ్చాయన్నమాట. నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం కారణం అయితే అల్విన్ గురించి. తను నన్ను వదిలేసి అయితే హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడో కూడా అర్థం కావట్లేదు. నేను చేసిన కాల్ కానీ మెసేజ్ కానీ అస్సలు రెస్పాన్స్ అవ్వట్లేదు. అసలు ఎందుకు రెస్పాన్స్ అవ్వట్లేదో కూడా నాకు తెలియట్లేదు. నేను ఇంత హెల్త్ కండిషన్ బాగాలేకపోయినా తన గురించి ఆలోచిస్తున్నాను. తనే నా ఇంపార్టెంట్, తనే నా లైఫ్ అనుకొని ఆలోచిస్తున్నాను. ఇంతవరకు నన్ను తీసుకొచ్చాడు. ఇంట్లో ఒక్కరిదాన్నే ఉంటున్నాను, ఒక్కరిదాన్నే అన్నీ చేస్తున్నాను. కనీసం ఒక్కసారి ఫోన్ చేసి తిన్నావా, ఏం చేస్తున్నావు, ఎలా ఉంది, హెల్త్ కండిషన్ ఎలా ఉందని కూడా అడగట్లేదు. నేను ఎన్నిసార్లు కాల్ చేసినా రెస్పాన్స్ అయితే అస్సలు అవ్వట్లేదు. అసలు వీడియో అప్లోడ్ చేస్తున్నానంటే తను చూస్తాడని అప్లోడ్ చేస్తున్నాను. అసలు నువ్వు చూస్తావని నేను అప్లోడ్ చేస్తున్నాను అల్విన్. అసలు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేకపోతే వాడుకొని వదలడానికి చూస్తున్నావా? కనీసం నా మీద ప్రేమ అనేదే లేదా? ప్రేమ అనేది ఉంటే నువ్వు ఈ పాటకి ఇలా చేసేవాడివే కాదు. నువ్వు నా గురించి ఆలోచించుకొని వచ్చేవాడివి ఇక్కడ వరకు. ఇన్నిసార్లు కాల్ చేసి నా హెల్త్ కండిషన్ గురించి ఆలోచించట్లేదు చూడు. నువ్వు అసలు లవ్ చేస్తున్నావా లేదా? ఇప్పటి వరకు నేను అన్నీ అనుకున్నాను, నువ్వే నా లైఫ్, నువ్వే నా జీవితం అనుకొని వచ్చాను ఇక్కడి వరకు. మమ్మీ డాడీ లేరు, ఫ్యామిలీ కూడా వదులుకొని వచ్చాను. నా డాన్స్ అనేది కూడా గోల్ అనేది వదులుకున్నాను. ఇవన్నీ వదులుకున్నానంటే ఎవరి కోసం? నీ గురించేగా, నీ గురించే వదులుకున్నానుగా. కనీసం నువ్వు ఇంత కూడా ఆలోచించుకోకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు హైదరాబాద్. నువ్వు కనీసం నీకు గుర్తొస్తున్నాను అసలు నువ్వు ఆలోచిస్తున్నావా నా గురించి? డాక్టర్స్ అయితే నాకైతే బ్లడ్ ఎక్కించమని చెప్తున్నారు. నాకైతే బ్లడ్ ఎలా ఉండాలో, హాస్పిటల్లో కూడా ఏమేమి రూల్స్ పాటించాలో కూడా నాకు తెలీదు. నువ్వు వస్తే కనీసం నువ్వని అర్థం చేసుకొని నువ్వని అన్నీ చేస్తావని అనుకుంటున్నాను. నువ్వు వస్తే నా గురించి అన్నీ చేస్తా, నా పక్కన ఉంటావు, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుందని అనుకుంటున్నాను. కనీసం నువ్వు ఆలోచించి నా గురించి వస్తావని అనుకుంటున్నాను నాన్న. ప్లీజ్ నాన్న, నా గురించి రా నాన్న. నీ గురించి ఇంత ఏడుస్తున్నానా? కనీసం నీకు కొంచెం కూడా జాలేదన్నా? ఒక్కసారి నా గురించి రానా ప్లీజ్ నాన్న. నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోకున్నా, రానా.
ప్లీజ్ నాన్న, నువ్వు వస్తే కనీసం నాకు హెల్త్ కండిషన్ కొంచెం బాగా అవుతుందని అనుకుంటున్నాను నాన్న. నాకు బ్లడ్ ఎక్కించాలంటున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలీదు, అసలు హాస్పిటల్కి ఏటేటి చెయ్యాలో కూడా తెలీదు. ఇంట్లో ఒక్కరిదాన్నే ఉంటున్నాను నాన్న, నన్ను ఒక్కరిదాన్ని వదిలేసి నువ్వు వెళ్ళిపోయావు నాన్న. నాకు ఎలా ఉండాలో ఏం తినాలో కూడా తెలియట్లేదు నాన్న. అసలు నువ్వు ఉంటే నాకు అన్ని ఆలోచనలు వస్తున్నాయి నాన్న. ప్లీజ్ నాన్న, రా నాన్న నా గురించి. అసలు నేను ఏ పాపం చేశాను అల్విన్, ఇంతవరకు ఏడిపిస్తున్నావు? నీ గురించి ఇంత ఆలోచిస్తున్నాను, నీ గురించి ఇంత అన్నీ చూసుకుంటున్నాను, కనీసం నువ్వు ఒక్క ఫోన్ కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు. ఇప్పటికీ నేను ఎన్ని కాల్స్ చేసి ఉంటాను నీకు? 200 వరకు కాల్స్ చేసి ఉంటాను. ఒక్క మెసేజ్కైనా ఒక్క కాల్కైనా నువ్వు రెస్పాన్స్ అవ్వేవా? అసలు నేను బతికి ఎందుకు? అసలు నేను బ్రతకడమే కూడా నాకు నచ్చట్లేదు అల్విన్. నేను ఎక్కడైనా చచ్చిపోయిసారి మాత్రం నువ్వు నాకు రెస్పాన్స్ అవ్వకపోతే నేను చచ్చిపోతాను అల్విన్. అసలు దేనికి నువ్వు అసలు నాకు రెస్పాన్స్ అవ్వట్లేదు కాబట్టి నేను ఈరోజు మా మరదల్ని పంపిస్తాను హైదరాబాద్. పంపించాలని చూస్తున్నాను, నువ్వు అసలు రావట్లేదు, నా గురించి ఆలోచించట్లేదు. నేనైతే నా మైండ్ మొత్తం ఎటు వెళ్ళిపోతుందో కూడా తెలియట్లేదు. అసలు ఎటు ఏదేదో ఆలోచనలు వస్తున్నాయి, చచ్చిపోవాలి, దూకేయాలి, ఆత్మహత్య చేసుకోవాలి, ఇవన్నీ థాట్స్ వస్తున్నాయి. అసలు ఎందుకు చేస్తున్నాను, ఎందుకు ఆలోచిస్తున్నానో కూడా నాకే తెలియట్లేదు. నువ్వు వస్తే కనీసం నాకు ఇవన్నీ లేకుండా హ్యాపీగానే ఉంటామని అనుకుంటున్నాను. ప్లీజ్ నాన్న, నువ్వు రా నాన్న, నా గురించి ఆలోచించున్నాను. ప్లీజ్ నాన్న, నా దగ్గరికి రా నాన్న. నేను ఏదైనా తప్పు చేశాను నాన్న, అప్పుడు నేను తప్పు చేస్తే నన్ను తిట్టునానా, కొట్టునానా, అంతేగాని నాకు ఇంత దూరంగా ఉంటుంది నాన్న. అసలు తట్టుకోలేకపోతున్నాను నాన్న. ప్లీజ్ నాన్న, రా నాన్న. అసలు నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. నాకు అమ్మ నాన్న ఉంటే నేను వాళ్ళకని బాధలు చెప్పుకుంటాను, ఫ్యామిలీ వాళ్ళు ఉంటే ఫ్యామిలీకని చెప్పుకుంటాను. కానీ లవర్కి చెప్పే మాటలు, ఫ్రెండ్స్కి చెప్పే మాటలు చాలా తేడా ఉంటుంది నాన్న. ప్లీజ్ నాన్న, నా గురించి రా నాన్న, నా గురించి ఆలోచించు నాన్న. ప్లీజ్ నాన్న, రా నాన్న. నువ్వు లేకపోతే అసలు ఏం చేస్తానో కూడా అర్థం కావట్లేదు నాన్న. అందరూ ప్రతి ఒక్కరు నన్ను అనుమానిస్తున్నారు నాన్న. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయినందుకు నేను ఒంటరిగా ఉండాల్సి వస్తున్నానా? రా నాన్న. అసలు నేను ఏ పాపం చేశాను నాన్న? నన్ను ఎందుకు ఇంత ఏడిపిస్తున్నావు? అసలు నీ గురించి ఆలోచిస్తున్నట్టు నువ్వే అర్థం చేసుకోలేనా? నువ్వు అసలు నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయావు హైదరాబాద్లో నీకు ఎవరున్నారు? అసలు ఏం పని నీకు హైదరాబాద్? నువ్వు నన్ను తీసుకెళ్ళి ఉండాల్సింది నాన్న. కానీ నువ్వు అసలు ఒక్కడివి ఎందుకు వెళ్ళావు నాన్న? అసలు నువ్వు లేకపోతే నా మైండ్ అంతా ఎటో వెళ్ళిపోతుంది నాన్న. అందరికందరూ హ్యాపీగా ఫ్యామిలీతో పాటు వాళ్ళ పార్ట్నర్స్తో పాటు ఉంటున్నారు, కనీసం నువ్వైనా సరే ఆలోచించి నా దగ్గరికి రావాలనుకున్నా నాన్న. అసలు నా గురించి ఆలోచిస్తున్నావా నాన్న? ప్లీజ్ నాన్న, రా నాన్న. నీ గురించి ఏదైనా తిట్టాలన్నా చెయ్యాలన్నా సరే నా వల్ల అస్సలు కావట్లేదు, నా మనసు అస్సలు ఒప్పుకోవట్లేదు నాన్న. నీ గురించి ఆలోచించి నా మైండ్ అంతా పని చేయట్లేదు నాన్న. ప్లీజ్ నాన్న, రా నాన్న. ఈసారి నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను దేనికైనా అడిగాను నాన్న, అసలు దేనికి అడగను, కానీ ఏ కోపం మీద నువ్వు వెళ్ళిపోయావు ఎందుకో నాకు అర్థం కావట్లేదు నాన్న.